Garuda Express, an international courier service. మే 1 నుంచి పెట్రోల్ డీజిల్ ధరల్లో అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా రోజువారీ మార్పులు ఉంటాయి. పైలట్ పథకం కింద దేశవ్యాప్తంగా 5 పట్టణాల్లో దీన్ని మే 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, రాజస్థాన్లోని ఉదయ్పూర్, జార్ఖండ్లో జంషెడ్పూర్, పుదుచ్చేరి, చండీగఢ్ పట్టణాల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి నెల 1-16 తేదీల్లో వీటిపై సమీక్షించి కొత్త ధరలను నిర్ణయిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 58,000 బంకులు పనిచేస్తున్నాయి. పైలట్ పథకం కింద ముందు 5 నగరాల్లో ప్రారంభించి తర్వాత దేశవ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు. 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ చమురు ధరలు, డాలర్తో రూపాయి మార్కపు విలువలో హెచ్చుతగ్గులను బేరీజు వేసి ధరలను నిర్ణయించేవారు. కొత్త ప్రాజెక్టును అమలు చేస్తే రోజువారీ ధరల స్థిరీకరణ మార్పులు ఉంటాయని, దీన్ని దేశంలోని అన్ని బంకులకు వర్తింపచేస్తామని ఐఓసీ చైర్మన్ బి అశోక్ తెలిపారు. రోజువారీ రేట్ల మార్పు సాంకేతికంగా సాధ్యమైన పైలట్ ప్రాజెక్టు కింద 5 పట్టణాల్లో అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఇది విజయవంతమైతే దేశమంతా విస్తరిస్తామని పేర్కొన్నారు. నెల రోజుల్లో దీన్ని ప్రారంభిస్తామని, దీనికి ప్రత్యేక తేదీ లేదని అశోక్ అన్నారు. అయితే పరిశ్రమ వర్గాలు మాత్రం మే 1 నుంచి ప్రారంభమవుతుందని తెలిపాయి. పెట్రోల్ డీజిల్ పై నియంత్రణను ప్రభుత్వం 2010లో సడలించింది. ధరలు నిర్ణయించుకునే అధికారం చమురు సంస్థలకు అప్పగించింది. అయితే అధికారంలో ఉండే ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగానే ఇవి నడుచుకుంటున్నాయి. చమురు ధరల్లో రాష్ట్రానికి తేడాలుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ విధిస్తే మరికొన్ని దీనికి మినహాయింపు ఇస్తాయి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.